దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడటానికి వాగ్దానంతో దేవుడు మాట్లాడుతాడు. మరి 41వ కీర్తన, యెషయా గ్రంథం 41:10 చదువుకుందాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియు దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుడు వాగ్దానం ఏమని మాట్లాడుతానంటే, భయపడకము అంటే లోకానికి భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, కానీ మన సృష్టించిన సృష్టికర్తకు భయపడు. చాలామంది ఈరోజు లోకానికి భయపడుతున్నారు, కానీ మనం ఎవరికి భయపడాలా? సృష్టించిన సృష్టికర్తకే మనం భయపడాలి. కాబట్టి దేవుడు నీతోను నాతోను ఈరోజు వాగ్దానం మాట్లాడుతాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అనేక మందికి తోడై ఉండటం వల్ల కానానును, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని వారు ఆక్రమించారు, వారు పొందుకున్నారు. అలాగే మన జీవితంలో కూడా పాలు తేనెలు ప్రవహించాలంటే మన దేవునికి భయపడి, దేవుని సన్నిధిలో పోరాడి మనం దేవుళ్ళో జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉండు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ పరలోక తండ్రి, ఈ వీడియో చూస్తున్న, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించి వారిని ఆశీర్వదించను. నా కుటుంబాన్ని సేవపరిచేందుకు కూడా దీవించున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్